అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. I think it's time for some champagne. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాము, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. ఆ? నిజంగానేగా? కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే పుట్టాడు నాన్న. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్గా ఉంటుంది. కనీసం ఆ పిల్లోడికి అదైనా మిగులుతుంది. We'll think about it. Cheers. నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్, చేసి. ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి. ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు. మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అబ్బా విక్కీ, సూపర్ రా నువ్వు, సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేనో కాదు. మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? ద తీసుకో, బిగ్ వెచ్చగా ఉంటుంది. బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం. ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గార్డ్కి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్. ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. Catch. It's all right. Here, Khushi.
వాడికి 4 రోజులు అయింది గ్యాస్ బుక్ చేయమని చెప్పి, లోపల గ్యాస్ అయిపోయింది. చేజ్రా. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్. రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడి, ఒక్కసారి కూడా ఎత్తేవాడిని కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషి, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగింది చాలు పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతాను అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే లేట్ అయింది పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా రే ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినపోతే రోజు గడవట్లా. ఏం అమ్మాయిరా. మేడం, రెస్టారెంట్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఖుషిని యామిని మేడం తీసుకెళ్లారు. అవును, చెప్పింది నాకు. ఓ ఓకే ఓకే. ఈ మెనూ చాలా టిపికల్ గా ఉంది. దీని మీద ఒక సెగ్మెంట్ కూడా పెట్టాలి. విక్రమ్ ఇక్కడ. 4 నెలలేంట్రా? లైఫ్ లాంగ్ నేను సుభద్ర కలిసి ఖుషిగా చూసుకుంటాం. రే మీ ఇద్దరు కలిసి వెళ్ళారా? ఏమవుతుందిరా, చూసుకుంటాం. ఎక్కువైనట్టుంది. ఏ విక్రమ్, చాలు. కుదురుతుంది. వీడు కిడ్నాప్ చేస్తేనే కదరా మేమిద్దరం కలిసి కాపాడాల్సి వచ్చింది. రెస్టారెంట్ మీద కన్నేసాడు. ఇద్దరం కలిసే కదరా సెట్ చేసింది. గ్యాస్ లీక్ చేసింది వీడు. మీ ఇద్దరం కలిసి ఉండబట్టే కదరా ఖుషి కొట్టి కాపాడగలను. తన పూర్తిగా అర్థమైపోయిందిరా. తప్పు చేస్తే తిడుతుంది, పడతా. బాధ్యత లేదని అరుస్తుంది, భరిస్తా. ఇంకా అరిచిందనుకో, 2 పెగ్లేసి పడుకుంటా. మీ ఇద్దరం పర్ఫెక్ట్ కాంబినేషన్ రా. అర్థం కాలా? చూడు, ఇదిగో ఈ బాటిల్ మనం, తను సుభద్ర, ఇది ఖుషి. చూసా, ఇది మా ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? లవ్, లవ్ రా. లవ్? అయినా నీకు చెప్పడం ఏంటి? తనకే చెప్తా, తనకే చెప్తా, తనకే చెప్తా. ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. కరెక్ట్ టైంకి వచ్చావు, చెప్పేస్తా. ఇది ఖుషి, ఇది నువ్వు, ఇది ఇదంతా పక్కన పెట్టు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? తెలుసా? నీ కోపాన్ని, తిక్కని, మెంటల్ని క్యూట్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. నీ సైకోయిజం తో తిక్క తిక్కగా అరిస్తే, అరే కీరవాణి రాగంలా ఎంత హాయిగా ఉందని ఫీల్ అయ్యేవాడు కావాలి. వాడు రైటే అయినా, నువ్వు రాంగే అయినా, నువ్వు చెప్పిందే శాసనం అని జై మహేష్ కాదు కాదు, జై సుభద్ర అనేవాడు కావాలి. అలాంటోడు దొరుకుతాడు.
ఆడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అదెవరో చెప్పు. మై ఫియాన్సే ఆ? కార్తిక్. ఫీ ఫీ